ఇక్కడ ఒక మాట అన్నాడు యేసయ్య, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు అని. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. బాగా వినండి. మరి అట్లయితే తల్లిదండ్రిని వదిలేయాలా? కుమారుని కుమార్తెను వదిలేయాలా? నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడని ఇక్కడ అన్నాడు. మరో చోట అంటాడు, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెండ్రండైనను ఇండ్లనైనను భూములనైనను పిల్లలనైనను భార్యనైనను విడిచిపెట్టువాడు 100 ప్రతిఫలం పొందుతాడు అంటాడు. ఆ వచనం ఎక్కడుంది? ఏడో చాటు ఉంది. మొత్తానికి ఉంది బైబిల్లో. ఇప్పుడు ఈ 2 మాటలు తీసుకొని దేవుని నిమిత్తము తల్లిదండ్రిని, దేవుని నిమిత్తం పిల్లల్ని, దేవుని నిమిత్తము భార్యని, దేవుని నిమిత్తం అన్నదమ్ముల్ని అక్క చెల్లెండ్రని ద్వేషించాలా? చూడండి ఆ మాట, లూకా 14:26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ద్వేషించాలా? అక్కడ అర్థమవుతుంది అదేగా స్పష్టంగా. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు. ఈ 2 మాటలు ఒకసారి ఆలోచించండి. ఓ చోటేమో నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఇక్కడేమో ఏకంగా ద్వేషించాలంటున్నాడు. తప్ప రైటా? తల్లిదండ్రిని ద్వేషించాలా? మరి పాత నిబంధనలో ఆయనే చెప్పాడు కదా, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో తల్లిదండ్రిని తప్పనిసరిగా సన్మానింపవలెను అన్నాడే, అనలేదా? నిర్గమాకాండం 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడు. పన్నెండవ వచనం, రైట్. 7వ వచనం నుంచి కిందికి చదివితే ఆజ్ఞలన్నీ చెప్తాడు. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. సన్మానించమంది ఆయనే యెహోవాగా. మళ్ళీ యేసుక్రీస్తుగా ద్వేషించు అంటాడేమిటి? అందుకని కొంతమంది ఏం చేశారంటే తల్లిదండ్రిని వదిలేశారు, కొంతమంది భార్యను వదిలేశారు. కొన్ని సంఘాల్లో ఇలాంటి సిద్ధాంతం ఉందని మీకు తెలుసా? కొన్ని సంఘాల్లో ఇలాంటి సిద్ధాంతం ఉందని వివాహం చేసుకున్న భార్యను కూడా వదిలి సేవకు వచ్చేసేయాలని పిలిచే సంఘాలు ఉన్నాయి. మరి పిల్లల్ని హాస్టల్లో చేర్చడమే. మరి భార్యో ఇక నుంచి ఆమె నీకు భార్య కాదు, సహోదరి, నువ్వు సహోదరుడివి అంతే. మరి తల్లిదండ్రులు సేవకు వచ్చావంటే ఇక తల్లిదండ్రి మొహం కూడా చూసే పని లేదు, అంతే. ఆ సెంటిమెంట్ పెట్టుకుంటే సేవకు పనికిరావు పో అనే సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభుని ప్రేమించాలి, యేసయ్య సేవ చేయాలి, యేసయ్య చిత్తం నెరవేర్చాలంటే తల్లిదండ్రిని ద్వేషించాలా? కట్టుకున్న వారిని విడిచేయాలా? కుటుంబ బాధ్యతలు విసర్జించాలా? దీని గురించి అసలు లేఖనం ఏం చెప్తుంది? ఇందులో సత్యం ఏంటి? ఓ ప్రశ్న, బాగా వినండి. కుటుంబాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన సత్యం, సేవకులు విశ్వాసులు పరిచారకులు అన్న భేదం లేకుండా అందరూ గ్రహించాల్సిన సత్యం ఇది. యేసు ప్రభు చెప్పిన ఈ మాట అక్షరార్థంగా తీసుకుంటే సొంత వాళ్ళని ద్వేషించమనే అర్థం వస్తుంది. నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు, అంతేకాదు నా నిమిత్తము ద్వేషించు. కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట పలికించాడు చూడండి. ఎవడైనను
స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇక్కడ అంటాడు, సొంత కుటుంబస్తులను ఇంటి వారిని సంరక్షించాలి. అలా చేయకపోతే, వాళ్ళ బాధ్యత నెరవేర్చకపోతే వాడు విశ్వాస త్యాగం చేసినోడే అవిశ్వాసి కన్నా తేడా అన్నాడు. అక్కడేమో ద్వేషించాలన్నాడు. ఇప్పుడు రెండు పక్కన పెట్టి చదవండి ఒక్కసారి. లూకాసు వార్త 14:26, అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8. రెండు పక్కన పెట్టి చదివితే ఎలా వచ్చిందో చూద్దాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అది ద్వేషించాలి అంటున్నాడు ఇక్కడ. అక్కడేమో పోషించాలి అంటున్నాడు. ఇప్పుడు రివర్స్ కాదా? ఇంటూ అవ్వలేదా? వైరుధ్యం అవ్వలేదా? ఇక్కడేమో ద్వేషించన్నాడు, అక్కడేమో పోషించన్నాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేనైతే తిమోతికి రాసినటువంటి పత్రికతో ఏకీభవిస్తాను. ఎందుకంటే బైబిల్లో చాలా వచనాలు దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. దేన్ని? సొంత వారిని, ఇంటి వారిని పోషించాలి, సంరక్షించాలి, వాళ్ళకి ఏది తక్కువ కాకుండా చూసుకోవాలి. అలా చేయకపోతే విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు అనుగ్రహించిన కుటుంబ బాధ్యతలను సరిగా నెరవేర్చకపోతే అవిశ్వాసి కంటే తేడా అనే మాటతోనే నేను ఏకీభవిస్తా. మరి యేసయ్య చెప్పిన మాట ఏమిటి? 14:26 లూకా చదివి చూద్దాం. చూడండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఒక మాట చెప్తా. తల్లిని, తండ్రిని అంటే వాళ్ళు బయట వ్యక్తులు కాబట్టి వాళ్ళని ద్వేషించిన ఇబ్బంది లేదు. అన్నదమ్ములు బయట వ్యక్తులు, పిల్లలు బయట వ్యక్తులు, వాళ్ళని ద్వేషించిన ఇబ్బంది లేదు. ప్రాణాన్ని కూడా ద్వేషించమంటే సావాలా? ప్రాణాన్ని ద్వేషించడం అంటే ఏంటి? సావాలా? మరి ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు గాడన్నాడు. దాని అర్థం ఏంటంటే, తల్లి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రైనా, కడుపున పుట్టిన పిల్లలైనా దేవుని విషయములో, సువార్త సత్యం విషయములో, దేవుని పని విషయములో నిన్ను అడ్డగిస్తే, ఆఖరిగా అది నీ ప్రాణమైనా సరే నిన్ను అడ్డగిస్తే ఖచ్చితంగా నా నిమిత్తము వారిని ద్వేషించాల్సిందే. నీ ప్రాణమును, నీ ఆశలను ద్వేషించాలి. ఎందుకంటే మన ప్రాణం దేవుని చిత్తాన్ని కాకుండా లోకాన్ని కోరిద్ది. తెలుసా మీకు? లూకాసు వార్తలో ధనవంతుడు ఏమన్నాడు? విస్తారమైన పంట పండింది, సంవత్సరాలకు సరిపోయినంత ధాన్యం నీకు వచ్చింది, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుమని ప్రాణానికి చెప్పాడు. ప్రాణం యొక్క లక్షణం ఏంటంటే, ఈ శరీరంలో ఉండి లోక సంబంధమైన అపేక్షలన్నిటినీ కోరుకుంటూ ఉంటుంది. వాటిని నెరవేర్చుకోవడానికి ప్రాణం పరితపిస్తుంది. ఒకవేళ నీ ప్రాణం అలాగ నిన్ను నాకు దూరం చేసేటట్టుంటే నువ్వు నీ ప్రాణాన్ని కూడా ద్వేషించాల్సిందే అంటాడు. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనగుదునేమో అనుకొని నా శరీరమును నల్లగొట్టుకుని దాన్ని నేను లోబర్చుకొనుచున్నానని పౌలు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9. ప్రాణమైనా సరే దేవునికి వ్యతిరేకంగా నిన్ను నడిపించినట్టయితే దాన్ని కూడా నువ్వు ద్వేషించాలి. తల్లైనా తండ్రైనా దేవుడు నీకొద్దు అన్నారంటే దేవుని నిమిత్తం వాళ్ళని కూడా పక్కన పెట్టాలి. దేవుడిని మాత్రం పక్కన పెట్టడానికి వీల్లేదు అనే అర్థంలో యేసయ్య చెప్పాడు.
కట్టుకున్న భార్య అయినా కన్న బిడ్డలైనా యేసు లేదు గీసు లేదు అన్నారంటే నువ్వు అక్కర్లేదు నాకు అనే తెగింపు నీకు ఉండాలి. నీ ప్రాణంతో సహా మనకి యేసు వద్దు అందంటే ఆ ప్రాణాన్ని కూడా ద్వేషించేంత తెగింపు నీలో ఉండాలి. నువ్వు అలా సిద్ధపడితేనే నా శిష్యుడివి అన్నాడు. ఆ ఉద్దేశంతో అన్నాడు. అంటే దేవుణ్ణి నీకు దూరం చేసే దరిమిలా. స్తోత్రం. ఏ దరిమిలా? దేవుణ్ణి నీకు దూరం చేసే దరిమిలా. అయ్యా మనకి యేసయ్య వద్దులేయ్యా, మనకి కులం కావాలయ్యా, మనకి కుటుంబం కావాలయ్యా, మనకి యేసయ్య వద్దయ్యా అంటే అప్పుడు నువ్వు చెప్పాలి, డాడీ నాకు నువ్వు వద్దు, కులం వద్దు, అనుబంధాలు వద్దు, నాకు యేసు కావాలి. నా మాట వినమ్మా, మనకి యేసు వద్దమ్మా, మనకి మన మతం మనకు ఉందమ్మా, మన భక్తి మనకు ఉందమ్మా. నేను చెప్పిన మాట విని నువ్వు లోబడకపోతే నిన్ను మేము పక్కన పెడతామంటే సంతోషంగా దానికి స్వాగతిస్తాను. నేను మాత్రం దేవుని విషయంలో మీ మాట విన్నాను. కన్న తండ్రిని ఎదిరించమని చెప్పాడని యేసు ప్రభు, కన్న తల్లిని ఎదిరించమని చెప్పాడని యేసు ప్రభు. ఏం దేవుడు రా దేవుడు? తల్లిదండ్రి మాట వినొద్దని చెప్పిన ఆ దేవుడు ఎట్ట దేవుడు అవుతాడ్రా అని ప్రశ్నిస్తాను. అప్పుడేం చెబుతావు? అప్పుడు నువ్వు చెప్పాలి, అసలు నేను ఆరాధించే యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? ఏ గ్రంథం కూడా చెప్పనంత ఘనంగా తల్లిదండ్రిని ప్రేమించి గౌరవించి సన్మానించి వారిని అన్ని విషయాల్లో చూసుకోమని చెప్పాడు. డాడీ మమ్మీ, మరి అంతసేపు చెబితే మా మాట ఎందుకు వినవు నువ్వు? ఎందుకు వినవంటే ఆయన్ని పక్కన పెట్టే విషయంలో మాత్రం వినొద్దని ఆయనే చెప్పాడు. దేనికి అదే చెబుతున్నావు. ఎట్టయితే కుదరదో కుదరకపోతే సరే, నేను పక్కన ఉండటానికి కూడా ఇష్టపడతాను. ఫ్రాన్సిస్ అనే దైవజనుడికి ఇదే పరిస్థితి అయింది. అధికారి ముందుకు తీసుకెళ్లి కొడుకుని నిలబెట్టాడు. ఆస్తిపరుడు. నాకున్న ఆస్తి మొత్తంలో చిల్లి గవ్వ కూడా వీడికి ఇవ్వను. చెప్పండి. వాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు అంటే చిల్లి గవ్వ కూడా నాకు వద్దయ్యా అధికారి గారు, నాకు అక్కర్లేదంటాడు. నాకు యేసు ఒక్కడు చాలు. యేసు చాలు, యేసు చాలు, యేసు చాలు. దరిద్రుడు అడుక్కు తింటాడు, అట్లయినా బతుకుతా, కానీ యేసు లేకుండా మాత్రం బతకలేను. అని ఆయన వెళ్ళిపోతుంటే, ఫ్రాన్సిస్ గారు వెళ్ళిపోతుంటే ఆ తండ్రి అంటాడు, అధికారి గారు వాడికి చెప్పండి, వాడి ఒంటి మీద ఉన్న అంగి కూడా నేను కుట్టించిందే, నాదే అంటాడు. అప్పుడు లోపలి వస్త్రం మాత్రం ఉంచుకొని పైనున్న అంగిని తీసి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఈ అంగీ కూడా నాకు అక్కరలేదు, అవసరమైతే సిగ్గుని కోల్పోవడానికి నేను ఇష్టపడతాను, కానీ యేసును వదలటానికి మాత్రం నేను ఇష్టపడను. అధికారి గారు ఇదిగో అంగీ నాది అన్నాడు. నాన్న ఇదిగో అంగీ కూడా తీసి ఇచ్చేస్తున్నానని కన్న తండ్రి మీద వాడికి మమత లేదండి. లేదు నాన్న, ఉంది ఉంది ఉంది. నిన్ను ప్రేమించి గౌరవించి సన్మానించమని యేసయ్య చెప్పాడు, కానీ అలా చెప్పిన యేసయ్యనే వద్దంటున్నావు నువ్వు. అందుకు నిన్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. నేను సాధు సుందర్ సింగ్ బాబాయ్ సాధు సుందర్ సింగ్ని తీసుకెళ్ళి బంగారం డబ్బు ఉన్న బీరువా తీసి, సుందర్ నీకేం కావాలో తీసుకోరా, ఎంత కావాలో తీసుకోరా, ఎంజాయ్ చేయరా, కానీ మన మతం వేరయ్యా, యేసు ప్రభుని మాత్రం వదిలేసేయ అన్నాడు. సుందర్ సింగ్ ఏం చెప్పాడో తెలుసా? బాబాయ్ ఇవన్నీ ఎన్ని కలిపిన ఆయనతో సాటి రావు బాబాయ్. నన్ను దర్శించాడు బాబాయ్, నాకు కనబడ్డాడు, నేను చూశాను. నా గదిలో ప్రకాశమానమైన వెలుగును చూచాను, ఆ వెలుగులో నేను యేసును చూశాను. అమ్మ చనిపోయి ఆ బాధ తట్టుకోలేక, అమ్మ ఎడబాటును సహించలేక తెల్లవారుజాము 3ంటికి ట్రైన్ ఉంది,
దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి, కనబడకపోతే నేను రైలు కింద తలబెడతానని ఆ రాత్రి అనుకున్నాను బాబాయ్. నేను ఆ రాత్రి ఇంకా ట్రైన్ రాబోతుందనంగా ఆయన నాకు కనబడ్డాడు. నా గదంతా వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో నా ప్రభు కనపడ్డాడు. ఆయన నాతో మాట్లాడాడు. నేను చూచిన ఆయన ముందు ఈ వెండి ఎంత, ఈ బంగారం ఎంత, ఈ డబ్బెంత బాబాయ్. ఆయన వేరు, ఆయన చాలు బాబాయ్. తన అన్న దగ్గరికి వెళ్ళి వాడికి పిచ్చెక్కింది, వాడికి మెంటల్ ఎక్కింది, వాడు మారడు. వాడికి ఏం చూపించిన వాడు మారడంటే అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకొని, సరే సుందర్ నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చేద్దుగాలే, సరే చిక్కిపోయావు, నీరసపడ్డావు, ఈ పాలు తాగని పాయిజన్ కలిపి పాలు ఇచ్చారు. తండ్రి ఇచ్చాడు కదా, నమ్మకంగా తాగుతాడు. మొత్తం తాగిన తర్వాత చెప్తాడు, మెడబట్టుకొని బయటికి నెట్టి, రోడ్డు మీదకి నెట్టి, పోయి ఎక్కడో అనాథ శవంలాగా అయిపోరా, చావుపో, నీకు విషం ఇచ్చా, నువ్వు తాగిన పాలల్లో విషం కలిపా, చస్తావురా ఇంకాసేపట్లో, నువ్వు చావుపో అని నెడతాడు. కన్న తండ్రి విషం ఇచ్చాడు అంటే ఎంత దారుణమైన విషయం అండి అది. అప్పుడు ఒక క్రైస్తవ స్నేహితుడు ఇంటికి వెళ్తాడు, అక్కడ పడిపోతాడు, పాయిజన్ ఎక్కింది, బాడీ అంతా విషమయం అయిపోతుంది. ఆ క్రైస్తవ స్నేహితుడు ఆ బెడ్ దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు, సుందర్ని బ్రతికించు ప్రభువా అని. ఆయన ప్రార్థన ఆలకించి ఎక్కిన విషమంతా విరిగిపోయింది. బ్రతుకుతాడు. బ్రతికి టిబెట్ ప్రాంతానికి వెళ్ళి సేవ చేశాడు, చాలామందికి సువార్త ప్రకటించాడు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు తిరిగి ప్రకటించాడు సాధు సుందర్ సింగ్ గారు. ఆయన సాక్ష్యం చదవండి. అంటే డబ్బిస్తామన్నా, అనుబంధాలు చూపించిన, ఆప్యాయతలు చూపించిన, ఏదైనా సరే యేసు తర్వాతే. యేసయ్యను వద్దంటే నాకు ఎవరు వద్దు, యేసును ఒప్పుకుంటే నేను మీకు ఏమైనా చేస్తా. ఈరోజు చాలా వరకు నన్ను నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్తాను. నేను నా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా నా బంధువర్గంలో కూడా చాలామందికి హెల్ప్ చేయడానికి, మేలు చేయడానికి నేను ఇష్టపడతాను. ఏ కారణాన్ని బట్టో తెలుసా? నేను నమ్మిన దేవుణ్ణి వాళ్ళు విశ్వసించారు, నేను నమ్మినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు గౌరవించారు, నేను కోరిన యేసును వాళ్ళు ఆమోదించారు. యేసు విషయంలో నాకు ఎదురు రాలేదు సరికదా, వారు కూడా రక్షింపబడ్డారు. అన్న, మా అమ్మ నాన్న క్రైస్తవులు నన్ను ఒక అన్యుడికి తమ బంధువు అని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, వాళ్ళు మీ వాక్యం వింటారన్నా చేసుకోవటం మంచిదేనా? అన్యుల్లో 2 రకాలు ఉంటారమ్మా. ఒకటి, అసలు చర్చికి పోతే ఊరుకోము అనే అన్యులు, అసలు యేసు ప్రభు అంటేనే మేము ఒప్పుకోము అనే అన్యులు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి నీ కుమార్తెను కానీ ఇచ్చినట్టయితే చేతుల నీ బిడ్డని నువ్వే నరకానికి అప్పగించినట్టు. ఆ దరిద్ర పని చేసే కంటే అసలు పెళ్లి చేయకుండా ఉన్నా ప్రాబ్లం లేదు. పిల్లకి జీవితం అని ఎందుకు ఆ పిల్ల నరకానికి పంపించటం? ఈ తల్లిదండ్రులు తెలుసుకోవాలి. యేసు ప్రభుని విశ్వసించని, ఒప్పుకొని, అంగీకరించని అన్య జనులకు మీ కుమార్తెనివ్వద్దు. ఆ బిడ్డ భవిష్యత్తు నాశనం చేయొద్దు. నరకప్రాయం అయిపోయింది. నీ బరువు దించుకుందామని నువ్వు అలాంటి పిచ్చి పని చేస్తే అది నరకప్రాయం అయిపోయింది ఆ బిడ్డ జీవితం. అట్లా చేయొద్దు. రెండవది, అన్యులైనప్పటికీ వాళ్ళు ఒక మాట అంటారు కొంతమంది, యేసు ప్రభు అంటే నాకు గౌరవం ఉంది, యేసు ప్రభువుని నువ్వు ఆరాధించుకోవచ్చు, నా మత విశ్వాసాన్ని ఫాలో అవ్వమని నిన్ను బలవంత పెట్టను, నీ చర్చికి నువ్వు వెళ్ళొచ్చు, నీ భక్తి నువ్వు చేసుకోవచ్చు, నాది నేను చేసుకుంటా, నీకు అడ్డు రాను అని ఆమోదించే అన్యులు ఉన్నారు. అన్యులే, కానీ వాళ్ళకి యేసయ్య అంటే గౌరవం. మన భక్తికి వాళ్ళు ఆటంకం కాము అని ముందే మాటిస్తారు. అలా యథార్థంగా నీకు మాటిచ్చి నీ విశ్వాసాన్ని గౌరవించేటువంటి వాళ్ళు అన్యులైతే తప్పకుండా యేసయ్య మీద ఉన్న గౌరవం తర్వాత నిన్ను బట్టి ప్రేమగా మారొచ్చు, వాళ్ళు దేవుని వైపు తిరిగే ఛాన్స్ ఉంటుంది.
వాళ్ళు తిరిగినా తిరగకపోయినా నీకైతే ఆటంకం పెట్టమనే మాట ఇచ్చారు, పెద్దల్లో ఒప్పుకున్నారు కనుక ప్రాబ్లం లేదు. యేసు ప్రభు అంటే నాకు కూడా గౌరవం ఉంది. ఒకవేళ నేను నిన్ను చేసుకున్న తర్వాత నీ ప్రవర్తన నచ్చి ఒకవేళ నీ దేవుని వైపు నేను ఆకర్షింపబడితే అట్లా కూడా నేను రావచ్చు. ఒకవేళ నేను రాకపోయినా నిన్నైతే అడ్డు పెట్టను అని ఒకవేళ వాళ్ళు మాట ఇస్తే అడిగేయచ్చు. అలా కాకుండా యేసు అంటేనే మేము ఒప్పుకోమనే రకాలకి ఇచ్చారంటే చేతుల మీ పిల్లల జీవితాలు మీరే నాశనం చేసుకున్నట్టయితే, ఏదో బరువు దించుకుందామని పిచ్చి పని చేస్తే బతుకాలమంతా నీ బిడ్డను చూసుకొని వేడవాల్సి వచ్చింది. అలాంటి పని చెయ్యొద్దు. అందుకే అందరికీ బలి పెలిగితేనే చెప్తున్నా. ఇప్పుడు దేవుడొద్దు అన్నోడు నాకొద్దు అన్నాడు సాధు సుందర్ సింగ్. దేవుడొద్దు నీకు అన్నోడు తండ్రి అయినా సరే నాకొద్దు అన్నాడు అసిసి వాసేకు ఫ్రాన్సిస్. దేవుడొద్దు అన్నది నా తండ్రి అయినా సరే నాకొద్దు అన్నాడు భక్త సింగ్ గారు. దేవుని విషయం దగ్గర వాళ్ళకంత మంకు పట్టేందండి, నాకు అర్థం కాదు. మరి వాళ్ళు తాము మొక్కేదాని విషయంలో అంత సెన్సిటివ్గా ఉన్నప్పుడు మరి యువతరాడు మొక్కేదానిలో వీడు కూడా అంతే ఉంటాడుగా. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? అరే నేను మొక్కింది నువ్వు మొక్కకపోతే నువ్వు నా కొడుకువే కాదురా అంటే తను మొక్కేదానికి అతను అంత ప్రయారిటీ ఇచ్చాడు. మరి అప్పుడు నేను మొక్కేదానికి మరి నేను కూడా విలువివ్వద్దా? నీకు అది సున్నితమైన అంశమైనప్పుడు నాకు కూడా ఇది సున్నితమైన అంశమే. ఆ దైవం అనే పాయింట్ దగ్గర కొడుకుగా నిన్ను నేను ద్వేషిస్తున్నా, ఒప్పుకోను అని నువ్వు అంటే సేమ్ టు యూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అంతే, అక్కడ రాజీ లేదు ఇక. అలా కాకుండా ఇప్పుడు వినండి ఇక జాగ్రత్తగా. అలా కాకుండా నీ తల్లిదండ్రి నీ విశ్వాసానికి సపోర్ట్ చేసేవాళ్ళైతే, నీ సేవకు సపోర్ట్ చేసేవాళ్ళైతే, యేసు విషయంలో నిన్ను అభ్యంతర పెట్టని వాళ్ళైతే వాళ్ళని నువ్వు విసర్జించుట పాపము. వాళ్ళ బాధ్యత నువ్వు చూడకపోతే పాపం. ఇది తిమోతి పత్రిక చెప్పిన సత్యం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును అన్న మాట వర్తిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, బాయ్ నువ్వు సేవకు రావాలంటే తల్లిదండ్రులను వదిలేసేయాలి, వాళ్ళ ముఖం చూడకూడదు అంటారు. ఎందుకు చూడకూడదు? మరి ఈ లెక్చర్లు దంచే మీరు మీ తల్లిదండ్రులను చూడకుండా ఉంటున్నారా? ఎదుటోడికి తల్లిదండ్రిని చూడొద్దు, పట్టించుకోవద్దు, సేవ అంటే అలా ఉండాలా, తీర్మానం అలా ఉండాలా, గట్టిగా ఉండాలా, వాళ్ళు సచ్చినా పట్టించుకోకూడదని లెక్చర్లు దంచే మీరు మీ కన్నవారిని అశ్రద్ధ చేయగలుగుతున్నారా? చేస్తారా? మీరేమో మీ తల్లిదండ్రులను చూడాలి, మీరేమో మీ కన్నవారిని గౌరవించాలి, సన్మానించాలి, వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ దగ్గర సేవకు వచ్చే వాళ్ళు మాత్రం తల్లిదండ్రులను చూడకూడదు. ఇది ఎలా న్యాయం? అసలు ఎందుకు చూడకూడదు? ఎందుకు పట్టించుకోకూడదు? ఎందుకు వాళ్ళని ఆదరించకూడదు? వాళ్ళు ఏమన్నా యేసు ప్రభువుని విసర్జించమన్నారా? లేదు, నీతో పాటు వాళ్ళు బాప్తీసం పొందిన వాళ్ళే. నిన్ను సేవకొద్దన్నారా? లేదు, మమ్మల్ని చూడకపోయినా పర్వాలేదయ్యా సేవ చేయి అన్నారంటే ఏ కొడుకునైనా అమ్మ వదులుకుంటుందా? ఏ కొడుకునైనా నాన్న వదులుకుంటాడా? పిచ్చివాడైన కుమారుడా, తల్లిదండ్రిని వదిలాను నేను గొప్ప త్యాగవంతుడని నువ్వు అనుకుంటున్నావు. నీకంటే యోగ్యులురా నాయన మీ అమ్మా నాన్న. నీకంటే యోగ్యులు మీ అమ్మా నాన్న. నా లెక్కలో చెప్పాలంటే నీకంటే భక్తులు, నీకంటే త్యాగధనులు మీ అమ్మా నాన్న. ఎందుకో తెలుసా? వయసు పైబడే కొద్దీ తల్లిదండ్రి పిల్లల వైపే చూస్తారు. నా శక్తి తగ్గుతుంది, నా బిడ్డ నాకు ఆధారం అవుతాడు, నా కూతురు నాకు ఆధారం అవుతాడు, నా కొడుకు నాకు ఆధారం అవుతాడని ఆశపడతారు. అలా ఆశపడిన కొడుకును కూడా దేవుని కోసం సేవ చేయయ్యా పర్వాలేదు అని నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని వదలమని నీకు ఎవడు చెప్పాడు? వదిలింది త్యాగం అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? మా అమ్మా నాన్న ఉన్నారు, నేను సేవకు వచ్చాను,
ఉండే ఇల్లే మందిరం చేసి పరిచర్య చేస్తా ఉన్నాను. లోపల గదంతా జనంతో నిండిపోయింది. ఒకరోజు గడ్డపర తీసుకొని బయట ఉన్న పంచని లోపల గదిని వేరు చేసే మధ్య గోడ ఉంది, దాన్ని పగలగొట్టడం మొదలుపెట్టా. గడ్డపర తీసుకొని కొట్టడం మొదలుపెట్టా. అంటే ఏం చేస్తున్నా తెలుసా? ఇల్లు కూలుస్తున్నా. కట్టింది ఎవరు? మా అయ్య. కూల్చేది ఎవరు? నేను. గడ్డపర తీసుకొని ఆ గోడను పగలగొడుతుంటే మా నాన్న వచ్చాడు. ఏం చేస్తున్నావు అయ్యా అన్నాడు. ఇది పడగొడుతున్నా నాన్న అన్నా. దేనికి అన్నాడు. లోపల జనం పట్టట్లేదు, ఈ పంచ కూడా కలిపేస్తే పెద్ద హాల్ అవుతుంది, అందుకని పగలగొడుతున్నా అన్న. ఎవడురా నువ్వు ఇల్లు పీకి పందిరేస్తానంటావు, నీకేం మతిపోయిందా అనలా. ఆహా, ప్రజల కోసమా? సరే, ఆ గడ్డపార నాకు నువ్వు పగలగొట్టావంటే తలుపులు రావు, కిటికీలు రావు, నీట్గా నేను తీస్తా అని ఆ గోడంతా పగలగొట్టి అవన్నీ పక్కకు పెట్టేసి మొత్తం ఆ గది పంచ మొత్తం ఒకటి చేసి ఒక పెద్ద పొడవైనటువంటి చర్చి ఫీల్ వచ్చేటట్టు చేశాడు దాన్ని. సేవలో నాకు సహకరించాడు. ఫస్ట్ అదిగా మట్టి గోడలో. చిత్రం ఏంది తెలుసా? ఆ మట్టి గోడలో పెట్టింది ఆయనే. పేడ పాటి మట్టి తీసుకొచ్చి మొత్తం కలిపి దాన్ని అలికి సొన్నం కొట్టి నాకు ఇస్తే నేను వాక్యాలు రాశా. తల్లిదండ్రి సేవారంభంలో కోఆపరేట్ చేశారండి. అలాంటి తల్లిదండ్రిని నేను ఎందుకు అశ్రద్ధ చేయాలి? వాళ్ళని చూస్తే పాపమా? వాళ్ళని ఆదరిస్తే పాపమా? వాళ్ళని ప్రేమిస్తే పాపమా? అలా చెయ్యకపోతే పాపం. అందుకే నా తల్లిదండ్రిని ఈ రోజుకి కూడా 2015 వరకు నాన్నను చూశాను, ఆయనకు చేయాల్సిన మర్యాద చేశాను. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా తల్లిని చూసుకుంటానే ఉన్నా. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది సేవ అనే పేరుతో జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్షణ పొందిన తల్లిదండ్రులు నిన్నెంతో ఆశలతో పెంచి పెద్ద చేసి దేవుడికి అప్పచెప్పి, పర్వాలేదు నా బిడ్డ దేవుని సేవకుడైతే చాలని నీకంటే పెద్ద మనసుతో తమకు ఆధారం అవుతావు అనుకున్న నీవు వాళ్ళకి ఆధారాన్ని దేవునికి అప్పచెప్పుకున్నారంటే ఎంత గొప్పోళ్ళరా నాయనా మీ అమ్మా నాన్న, ఎంత ఉత్తములైనా మీ అమ్మా నాన్న. వాళ్ళని వదలకూడదు నాయనా, నువ్వు వాళ్ళని వదలకూడదమ్మా. వాళ్ళ బాధ్యత అంతవరకు నెరవేర్చాలి నువ్వు. నేను అదే తీర్మానం చేసుకున్నా. నా దగ్గర ఇప్పటి వరకు సేవకు వచ్చేటువంటి వాళ్ళందరిలో ఎవరికి కూడా మీ తల్లిదండ్రులను వదిలేయండి అని నేను చెప్పలా. ఒకవేళ దేవుడిని వద్దని వాళ్ళంటే తప్పదు. దేవుడు వద్దురా నీకు ఏసొద్దు సేవ వద్దంటే వాళ్ళకి సలాం కొట్టాల్సిందే. కానీ అలా కాకుండా వాళ్ళు విశ్వాసులై ఉండి సేవలో నీకు కోఆపరేటివ్గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని విడవకూడదు. కొంతమంది దీన్ని ఇలా చేసి ఇప్పుడు ప్రశ్న వేసింది ఇంకో చెల్లి, శాలేమన్నయ్యకు వందనాలు, ముందు మందిరానికి వెళ్ళొచ్చని పంపిస్తామని చెప్పి పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు గుడికి రాకపోతే విడాకులు ఇస్తామంటున్నారు, మరి పూజ చేయకపోతే కొడుతున్నారంటే విడాకులు ఇచ్చేయి తల్లి. దేవునికి స్తోత్రం కలుగు. మొహమాటమే లేదు. వాడొద్దు, ఓ నిన్ను దేవునికి దూరం చేసే దరిద్రుడు ఎందుకమ్మా? అవసరమైతే కష్టపడి బతుకుతూ కానీ. మరి భర్త చచ్చిపోయిన వాళ్ళు చాలామంది బతుకుతున్నారు. అంతే స్తోత్రం అనుకోవటం. దేవుడిని నాకు దూరం చేసేవాడు తండ్రి అయినా, తల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డ ఎవడైనా సరే, బాయ్ 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 బాయ్. విడాకులు ఇస్తానంటే తేరా సంతకం పెడతాను, పెట్టి సలాం కొట్టు. మళ్ళీ సెంటిమెంట్ డైలాగులు వదలొద్దు. అన్న అలా విడనాడొచ్చా, అన్న ప్రార్థన చేసి మార్చుకోవాలి కదా డైలాగులు వేస్తావా? అట్లయితే ఆ పనే చెయ్యి. అంత సీన్ లేదా? అయిపోయిందా ప్రయోగాలన్నీ? అట్టయితే ఖచ్చితంగా సంతకం పెట్టు, వదిలించుకో దరిద్రాన్ని, చేయగలిగింది ఏం లేదు.
స్తోత్రం. ఈ మొక్క వింటే అన్యులకు మండిపోయింది. నన్నేం చేయమంటే వాక్యం ఉంది మరి అట్లా. మరి బొమ్మ అబ్బా ఏ చేతే చేయమ్మా పోయి నాశనానికి బొమ్మ అని చెప్పేది అయింది. కాబట్టి అది సమాధానం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బాధ్యతలను నెరవేర్చే విషయంలో, తల్లిదండ్రులను చూసే విషయంలో, సేవ చేసే విషయంలో అందరికీ వర్తిస్తుందని చెప్తున్నాను నేను.